Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the 11th lecture in our vector integration. In the 10th class, in the 10th lecture, we already discussed the Green's theorem verification. Here, we are going to discuss the evaluation of the Green's theorem. అంటే evaluation just ఏ వాల్యూ అయితే మనకి ఎవాల్యుయేట్ చేయమంటారో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ ఇట్, బట్ డోంట్ ఫైండ్ బోత్ వాల్యూస్. ఓకే, this is very important. Almost 10 or 15 times repeat the question. It's very simple. First of all, if you want to solve the given curve, you want to know the diagram. Okay, where already manaki problem lone undi. The given C is the triangle enclosed by the lines. Enclosed by the lines అంటున్నాను. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ, కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏం లేదు, ఎన్క్లోజ్డ్ బై ద లైన్స్ అంటే ఇది ఎక్స్ కదా, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. హియర్ ఈ లైన్, దిస్ లైన్ వి ఆల్రెడీ డిస్కస్ ద ఈక్వేషన్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే దిస్ ఇస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? x at what? Pi by 2. If you x at what? Pi by 2. And here from pi y equal to 2x, then y is equal to what? 2x by pi. Ante y from origin to like this something intersecting అవుతుంది. ఆ లైన్ ఏంటి? y is equal to 2x by pi. అప్పుడు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? అప్పుడు ఈ లైన్, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుతుంది మనకి? x is equal to pi by 2. అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ ఎనీ పాయింట్ ఏ, ఎక్కడ టచ్ అవుతుంది? pi by 2, 0. ఇది O. ఓకే, నాకు ఇప్పుడు డయాగ్రామ్ వచ్చేసింది. దీని నుంచి నేను ఎలా సాల్వ్ చేస్తానంటే, ఫస్ట్ వాట్ ఈస్ ద గివెన్? హియర్ గివెన్ దట్ ద లైన్ ఇంటిగ్రల్ y minus sin x dx plus cos x dy. అవునా? dy ఇచ్చారు. ఓకే, ఇచ్చింది mdx plus ndy. అంటే మనకి వాట్ ఈస్ గ్రీన్స్ థీరం స్టేట్స్ దట్ mdx plus ndy which is equal to the surface integral of dou n by dou x minus dou n by dou y. అవునా? అంటే నేను ఈ వాల్యూని ఇండైరెక్ట్గా ఇలా రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్? ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ dou n by dou x minus dou m by dou y dx dy. అంటే ఏంటి? మనం కనుక్కోవాల్సింది వాల్యూ. ఇలా ఇచ్చారు, దీన్ని ఫార్ములా నుండి ఇలా రాయొచ్చు. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి? వీ వాంట్ టు నో 2 లిమిట్స్. ఎందుకని? విత్ రెస్పెక్ట్ టు dx ఉంది, విత్ రెస్పెక్ట్ టు dy ఉంది. రైట్? నౌ లెట్ us కన్సిడర్ ద surface integral of dou n by dou x minus dou m by dou y dx dy. ఇక్కడ dou n by dou x నేను ఇందులోనే రాస్తాను, కానీ ఇంటిగ్రల్ ఏమంటున్నానంటే x varies from where to where? Observe the figure here, 0 to pi by 2. y varies from where to where? 0 to this 2x by pi. y varies from 2x by pi. Correct. Okay, x varies from where to where? 0 to pi by 2. y varies from where to where? 0 to 2x by pi. Clear? ఇప్పుడు మీకు కనిపించుకుంటే ఇక్కడ ఇంకొక ఇంక రాస్తాను. దిస్ ఈస్ 2x by pi and this is pi by 2. Okay, now dou n by dou x. What is our dou n by dou x? This is our m and this is our n. Dou n by dou x అంటే ఏంటిది? n కి డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. ఇది మనకి n. ఇక్కడ రాసుకోండి, n ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అండ్ m ఈజ్ ఈక్వల్ టు y మైనస్ సైన్ ఎక్స్. dou n by dou x చేస్తే నాకు ఏమొస్తుంది? దట్ విల్ గెట్ మైనస్ sin x. ఓకేనా? దట్ ఈస్ మైనస్ dou n by dou x ఎంత వస్తుంది బేటా? మైనస్ sin x. dou m by dou y, y చేస్తే ఇది ఎంత వస్తుంది నాకు? మైనస్ ఆఫ్ y డిఫరెన్షియేషన్ ఇది ఎంత? 1. ఓకే, అంతే. రిమైనింగ్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి x టర్మ్ 0 అయిపోతుందండి.
dx dy. Here I'll take minus outside. మైనస్ బయటకు రాస్తే ఏముంటుంది x 0 to pi by 2 and y is 0 to 2x by pi. Minus, take it out. This will become to sin x plus 1 into dx dy. కరెక్ట్? ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఏం చెప్తున్నాను, ఎక్స్ అనేది కాన్స్టెంట్, ఐదర్ ఇట్ మే బీ 0 ఆర్ ఇట్ మే బీ థీటా, అండ్ వై ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ, ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు డివై ఫస్ట్. ఓకే, తర్వాత ఎక్స్తో చేద్దాం. నేను ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డివైతో చేస్తున్నాను, కాబట్టి నేను డివై ఫ్రంట్ రాస్తున్నాను, డిఎక్స్ లాస్ట్. ఏముంటుంది, 0 to pi by 2. sin x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ టు డివైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్, అంటే y ఏమవుతుంది, y sin x వస్తుంది. 1 ఏమవుతుంది, y అవుతుంది. ఓకే ఫైన్. లిమిట్స్ ఏంటి, 0 to 2x by pi. ఫైనల్లీ dx ఉంది. ఇప్పుడు నేను లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇది ఎంత వస్తుందంటే 0 to pi by 2. చూడండి అమ్మా, y ప్లేస్లో 2x by pi రాయండి. ఎంత, 2x by pi sin x. y ప్లేస్లో 2x by pi రాయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ 0. ఇఫ్ యూ పుట్ 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, మనకు అవసరం లేదు. అంటే ఈ రెండిట్లో నుంచి షెల్ ఐ టేక్ 2 by pi అవుట్. 2 by pi నేను బయటకు రాయొచ్చు కదా, ఆల్రెడీ మైనస్ కామన్ తీసాను. 2 by pi, 2 by pi అవుట్ సైడ్ రాయండి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి. minus 2 by pi, take it out. What is the remaining, 0 to pi by 2 x sin x plus x is remaining. Now again integrate with respect to x. But before going to discuss this is look like integral of first and second function. ఎలా ఉందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. f of x g of x ప్రిన్సిపల్ ఏంటిది, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, ఇక్కడ టోటల్ dx. ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాలి ఇక్కడ ఈ ప్లేస్లో చేస్తున్నా. చూడండి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, దీనికి చేస్తున్నా, దీనికి. ఇస్ ఇట్ విజిబుల్ బేటా? ఎస్. ఇప్పుడు నేను దీన్ని చేస్తే ఏమవుతుందంటే -2 by pi. చూడండి అమ్మా, ఫస్ట్ ఫంక్షన్ లియేట్ ఆర్ ఐలేట్లో ఆల్జిబ్రాయిక్ ఈజ్ ద ఫస్ట్. ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఎనీవే ఇట్ ఈస్ లాస్ట్. అండ్ ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ఓకే, అండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1, ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, కాస్ ఎక్స్ రిమైనింగ్. ఓకే, dx ఉంటుంది దీనికి. ఫైన్, డన్. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ చేస్తే ఇంకొక dx ఉంది. తర్వాత ఈ x dx చేస్తాను. x dx ఏమవుతుంది, x² by 2. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు ఇక్కడ నేను ఇది రాస్తాను, సాల్వ్ చేసింది. ఇప్పుడు ఏం రాస్తాను చూడండి బేట, ఇదేమవుతుంది, లిమిట్స్ ఏంటి మనకి ఫైనల్గా, ద లిమిట్స్ 0 to pi by 2. 0 to pi by 2 నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్, ఆర్ ఎల్స్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ నేను ఏమని రాస్తాను, sin x అవుతుంది. అవునా, sin x రాసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, దీని ఇంటిగ్రేషన్ sin x బేటా మైనస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత, pi by 2 cos pi by 2. నెక్స్ట్ sin of plus sin of pi by 2 plus pi by 2 whole square by 2, అంటే pi by 4, అంటే pi by 8 వస్తుంది నాకు, pi by 2 x² by 2 కదా, అంటే pi² by 8 వస్తుంది. అవునా, pi² by 8 మైనస్ ఆఫ్
0. నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి అమ్మా, ఇది 0 ఇంటూ సంథింగ్ 0, sin 0 0. ఇక్కడ ఏమవుతుంది, హియర్ దిస్ ఈస్ మొత్తం నెక్స్ట్ టర్మ్ ఈజ్ ఆల్సో 0. ఓకే, after simplification now I got 2 by pi. This is minus pi by 2 and pi square by 8. ఇది ఒక్కటే ఉంటుందండి. sin 90 1 అవుతుంది, cos 90 0, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 1 అవుతుంది. అంటే నాకు ఎంత వస్తుంది, pi square 8 by plus 1, ఎందుకని sin of 90. ఓకే, pi క్యాన్సిల్, 2 1s 2 4s. అంటే అయ్యో ఇలా చేస్తే ఆగమ్మా, 8. ఓకే, సింప్లిఫై చేసినాక చేద్దాం బేట, ఇప్పుడే క్యాన్సిల్ చేయకండి ప్లీజ్. ఎంత వస్తుంది, pi square plus 1/8 ఇంటూ మైనస్ 2/5. అంటే ఎంత వస్తుంది, 2 1s. లేదంటే నేను ఫైనల్గా మీరు ఇంకా సింప్లిఫై చేసి ఏమని రాయొచ్చు అంటే minus pi by 4 plus 2/5. This is our final answer for the given problem. ఓకేనా, దయచేసి ఇంటిగ్రేషన్ కొంచెం ఓపికతో నీట్గా కాన్సన్ట్రేషన్తో చేయండి. నేను అంతా పర్ఫెక్ట్ చేశాను, M2 మేడం నేను 8 times రాశాను, ఫెయిల్ అవుతున్నా అంటే మీరు ఇక్కడ నుంచే మిస్టేక్ చేసి ఉంటారు. ఓకే, టోటల్ ప్రాబ్లమ్ విల్ గోస్ రాంగ్. ఓకే, అండ్ ఈ వీడియోను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి బేటా. నౌ విల్ డూ నెక్స్ట్. See all of you, దీని ముందు 1 or 2 minutes I think blur అయిందండి. ప్లీజ్ అబ్జర్వ్ ద వీడియో కేర్ఫుల్లీ. ఓకే, ఇక్కడ ఏంటి ఎవాల్యుయేషన్, ద గివెన్ వన్ ఈజ్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఈజ్ గివెన్ అండ్ ద కర్వ్ ఈజ్ అ రెక్టాంగిల్. రెక్టాంగిల్ మీన్స్ వీ హ్యావ్ 4 vertices, ఇట్స్ ఆల్రెడీ గివెన్. 4 vertices నుంచి రెక్టాంగిల్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది చూడండి, దిస్ ఈజ్ 0, 0 అవుతుంది. తర్వాత ఇక్కడ పాయింట్ పై అని తీసుకుంటే ఈ పాయింట్ ఏమవుతుంది, pi, 0. ఓకే, ఇఫ్ టచెస్ ఇట్ ఎనీ, ఈ పై కదండి, ఇక్కడ పై దగ్గర టచ్ చేస్తుంది అంటే ఎక్స్ పై, ఇక్కడ ఒక టర్మ్ దగ్గర ఇప్పుడే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది 1, అంటే 0, 1. అంటే ఇదేమవుతుంది pi, 1. అంటే ఇండైరెక్ట్గా మనకు ఒక రెక్టాంగిల్ వచ్చింది కదా ఇచ్చినటువంటి వర్టిసెస్ నుండి. ఓకే, మనం ఏం ఎవాల్యుయేట్ చేయాలి హియర్, వాట్ ఈస్ ద గివెన్, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ x square cos hy dx ప్లస్ y ప్లస్ సైన్ ఎక్స్ డివై కదండి. అంటే ఇది ఎలా ఉంది, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ndy విచ్ ఇస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ వాట్, ∂n by ∂x మైనస్ ∂m by ∂y dx dy బిట. అంటే నాకు ఇది ఇచ్చారు, ఇది బేస్ చేసుకొని ఐ గోయింగ్ టు క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ. ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ, వీ వాంట్ టు నో ద లిమిట్స్ ఆఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ what are the limits, x varies from where to where, here beta x varies from where to where, 0 to pi. Then y varies from where to where, with respect to this axis this is 0 to pi and this is 0 to 1. Very simple. Then put the limits and put the function values, you'll get the value. And before that you have to calculate ∂n by ∂x value, mdx plus ndy. This is our n with respect to x to డిఫరెన్షియేట్ చేయండి బేటా, ఏమవుతుంది, ఇది 0, ఇదేమవుతుంది cos x అవుతుంది. అండ్ ∂m by ∂y, ఇది కదండి m, విత్ రెస్పెక్ట్ టు yతో x టర్మ్ 0 అవుతుంది, ఇదేమవుతుంది మైనస్ సైన్ hy అవుతుందండి. నౌ పుట్ ఆల్ ద వాల్యూస్ అండ్ పుట్ ద లిమిట్స్, x వేరియస్ ఫ్రమ్ 0 to pi and y varies from 0 to 1. Put all the values here. The surface integral of what beta, ∂n by ∂x is what, cos x, ∂m by ∂y is minus sin hy, minus of minus plus what, sin hy. Okay, dx dy. లిమిట్స్ ఏంటంటే చెప్పండి, x is equal to 0 to pi, y is equal to 0 to 1. ఇక్కడ చూడండి అమ్మా, ఇందాక y అనేది xలో ఉంటే ఫస్ట్ dy చేసి తర్వాత dx చేయండి అన్నాను, అవునా? కానీ ఇక్కడ ఏంటంటే బోత్ ఆర్ ద కాన్స్టెంట్ లిమిట్, మీరు x అయినా చేయొచ్చు ఫస్ట్, y అయినా చేయొచ్చు, యువర్ విష్, డోంట్ వరీ, ఎలా చేసినా విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ గోయింగ్ టు సబ్స్టిట్యూట్
ఫస్ట్ y చేద్దామా? ఓకే, ఎందుకంటే y లిమిట్ ఉంది కదా ఇక్కడ. అప్పుడు x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 to పై. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నప్పుడు కాస్ అనేది కాన్స్టెంట్ అవుతుంది, అంటే y cos x వస్తుంది. సైన్ ఇంటిగ్రేషన్ ఈజ్ దిస్ ఈజ్ వాట్ sin hy will get cos hy. Hyperbolic is positive sin hy. Okay, then the limits is 0 to 1 remaining dx. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0 to పై కదండి x. In the place of y substitute 1, then the remaining cos x plus this is what? Cos h. This is what? Cos h of 1 cos h అవుతుంది. Okay, minus of lower limit 0 into something 0. Here this is cos h of 0 dx. ఇక్కడ cos h of 0 అంటే cos of that hyperbolic 0 it gives 1. ఓకే, అంటే ఏమని రాస్తానంటే దీన్ని నేను ఇక్కడ x is equal to 0 to పై cos x ఏమంటాను cos h, this is 1 minus 1. ఇప్పుడు నేను dxతో ఇంటిగ్రేషన్ చేస్తాను. cos x ఇంటిగ్రేషన్ ఈజ్ sin x, this is sin x. అండ్ చూడండి అమ్మా, x ఉంటే ఇది, మరి h అంటే కాన్స్టెంట్, దెర్ ఈజ్ నో hx hy. అలాంటప్పుడు యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ కాస్ h ఇస్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఏమొస్తుంది నాకు x cos h అవుతుంది. 1 ఏమవుతుంది x వస్తుంది. లిమిట్స్ 0 to పై నేను అప్లై చేస్తున్నాను. sin పై అండ్ పై ఇంటూ cos h మైనస్ పై. Minus of lower limit, minus of here sin 0 is 0, but here 0 into something 0, and next one is also 0 అవుతుంది, ఓన్లీ పైలో వస్తుంది. అంటే నాకు ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడండి అమ్మా, sin pi, what is the sin pi value? That is 0, sin 189. Okay, now this is 0. Okay, and what is the remaining one here? Minus, take it out, minus or pi common తీసి అనుకోండి. మైనస్ ప్లస్, ఇది ప్లస్ కదా బిడ్డ, ఇది ప్లస్ అంటే పై కామన్ తీసి అనుకో, ఈ రెండిట్లో నుంచి ఏముంటుంది cos h minus 1. దిస్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నా ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నాకు ఎగ్జామ్ హరీలో ఉన్నాను చూసి వెళ్ళిపోద్దండి. ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్, అప్పుడు నేను ఇంకా మీకు మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ చేయగలుగుతాను. అండ్ ద థింగ్ ఈజ్, ఇప్పటి వరకు నేను గ్రీన్స్ ఎవాల్యుయేషన్, గ్రీన్స్ వెరిఫికేషన్ చెప్పాను. ఇంకా గ్రీన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టోక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం ఉంటే ఐ విల్ గో ఫర్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.